శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మార్చి 31వ తేదీ 2025వ సంవత్సరం ఆ రోజు నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతూ మార్చి 19వ తేదీకి 2026వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం తిరిగి ఆరంభం అవుతుంది. అయితే ఈ మార్చి 19 వరకు 2026వ సంవత్సరంలో అప్పటి వరకు గ్రహస్థితులలో వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు మనకి రవి గారు, అలాగే బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా నెలకి ఒకసారి చొప్పున రాశి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజులకి మారుతారు. రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు. అలాగే గురువు గారి యొక్క సంచారము సంవత్సరానికి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటుంది. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటుంది. ఇక నిత్యము మారేవారు ఎవరు అంటే 2.5 రోజు, 2 నుంచి 2.5 రోజు మధ్యలో కొద్ది గంటల వ్యవధానమే అన్నమాట చంద్రుడి యొక్క గమనం మారిపోతుంది. ఈ విధంగా గ్రహస్థితుల యొక్క చలనం ఉంటూ ఉండగా ప్రధాన గ్రహాలని అంటే గోచారాన్ని నిర్దేశం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే దీర్ఘకాల సంచారం చేస్తున్నటువంటి గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా గోచారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ప్రభావితం చేసేవారు ఎవరు అంటే కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సరే, కుజుడు 45 రోజులకు మారిపోతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు గ్రహస్థితి అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి కదా, గురు, శని, రాహు, కేతు. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, మంచిని గాని చెడుని గాని. అందుకని ముందు ఆ 4 గ్రహాలని బేస్గా తీసుకుంటాం, ఆ తరువాత మిగతా గ్రహాలను తీసుకుంటాము. ఈ క్రమంలో అన్ని గ్రహాలు మనకి మంచి చేస్తాయి, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా గురువే మంచి చేస్తారు అనేది లేదు, ఖచ్చితంగా శనిగారే చెడు చేస్తారు అనేది లేదు. గురువు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడు చేస్తారు, అలాగే శనిగారు అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తారు. ఇలాగా ప్రతి గ్రహము కూడా మంచి చెడుల కలయిక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం చివర గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎప్పుడెప్పుడు మారుతున్నారు, వారి యొక్క సంచార కాలంలోని ముఖ్యాంశాలు ఏమిటి, అవే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మార్చి 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఆరంభం రోజున చంద్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది, శని గారి స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోయి శుక్ర, బుధ, రవి, రాహు 4 గ్రహాలతో కలిసి ఉన్నారు. ఇది సంవత్సర ఆరంభంలోని గ్రహాల యొక్క చలనం ఏ విధంగా ఉంది అనే కుండలి. మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అయిపోతుంది మార్చి 20వ తేదీ నుంచి. అంటే మార్చి 19వ తేదీ వరకు మనకి విశ్వావసులో ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రహస్థితులు ఏమిటి అంటే శని గారు మీన రాశిలోనే ఉన్నారు, చంద్ర గురులు మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, బుధుడు తులారాశిలో ఉన్నారు, రవి, కుజ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు మారి ఉన్నారు, శని గారు మారి ఉన్నారు, అలాగే గురువు గారు కూడా మారి ఉన్నారు. సంవత్సరాంతం రోజుకి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు మారారు వీళ్ళు అంటే గురువు గారి యొక్క స్థితి మే 15న గురువు గారి యొక్క స్థితి మారి ఉన్నది. అలాగే మే 20వ తేదీన రాహు కుంభరాశిలోకి వచ్చారు, కేతువు సింహరాశిలోకి వచ్చారు. ఇక అక్టోబర్ 19వ తేదీన గురువు గారు అతిచారంతో 1 సంవత్సర కాలం పాటు రాశిలో
సంచరించవలసినటువంటి గురువు గారు మనకి మిథున రాశిలో సంవత్సర కాలం అవ్వకుండానే మే 15 నుంచి అక్టోబర్ 19, అంటే కేవలం నిండుగా 5 నెలలు కాలం అయ్యేటప్పటికి అతిచారం అంటాం దాన్ని. అతిచారం వల్ల టక్మని కర్కాటక రాశిలోకి వచ్చేసి ఉచ్చ పొందారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ గ్రహ ఫలితాలన్నింట్లలోనూ గురువు గారి మార్పు అతిచారం వల్ల ఉచ్చలోకి రావడం అనేది చాలా గొప్ప మార్పు అన్నమాట. ఇటువంటి మార్పు 5 నెలలకే జరిగింది. సంవత్సర కాలం నడవవలసినటువంటి గురువు గారు 5 నెలల కాలానికే అతిచారంతో వచ్చేసి తిరిగి మళ్ళీ వక్రించారు. వక్రించి ఎప్పుడు వెళ్ళారంటే డిసెంబర్ 6వ తేదీన, అంటే ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల కాలం అనుకుందాం. నెల 15 రోజుల కాలానికి మళ్ళీ వక్ర గమనంతో మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర నుంచి మార్చి 19వ తేదీ వరకు, అంటే విశ్వావసు నామ సంవత్సర చివరి రోజు వరకు కూడా అదే రాశిలో ఉన్నారు. గ్రహ స్థితులలో వచ్చిన మార్పులు ఈ విధంగా ఉండగా ఇక ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మేషరాశి. మేషరాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతోంది. ఇప్పుడు సంవత్సర ప్రారంభం నుంచే చాలా చాలా బాగుంది. అయితే వీరికి గురువు గారి యొక్క స్థితి మారిపోతూ ఉన్న కారణం చేత అంత చాలా బాగుంటుందా అనేది మనకి కొంచెం గురుబలం తగ్గుతోంది. ఎప్పటి నుంచి? మే 15 నుంచి గురుబలం తగ్గుతోంది. అయితే వీరికి రాశిలో ఉన్నటువంటి రాహువు ఎప్పుడైతే మే 20న మారిపోతున్నారో ఇక అప్పటి దగ్గర నుంచి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక్కడ గురువు గారి ఫలితము ఒక నెల 15 రోజుల వరకు డోకా లేకుండా ఉన్నది. అన్ని అనుకూల పరిస్థితులు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. రాహు గారి ఫలితము ఇక అప్పుడు లాభంలో వచ్చినప్పటి దగ్గర నుంచి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి అనేక రకాలుగా సంవత్సర ప్రథమాంకంలో, అంటే మొదటి 6 నెలల కాలంలోనూ అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అయితే స్థాన చలనం అనేది ఒకటి ఉన్నది. ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉన్నది. అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి వారితోనూ కూడా చాలా చాలా జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళాలి. అంతేకాదు ఏ పనులైనా సరే ద్వితీయార్థంలో చెయ్యాలి అంటే మొండిన పడుతూ ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే వీరికి గురువు గారి యొక్క ఫలితాలు ప్రథమాంకంలో బానే ఉన్నప్పటికీ ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతున్నారని చెప్పాను కదా. అయితే ఇక్కడ ప్రథమార్థం నుంచే, అంటే ప్రారంభం నుంచే వ్యయస్థానంలో 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉంది. అంటే పంచగ్రహ కూటమి జరిగిందనమాట వీరికి. ఈ పంచగ్రహ కూటమి అలాగే ఆ ముందు రోజునే షష్టగ్రహ కూటమి కూడా జరిగినందువల్ల ఈ మేషరాశి వారికి చాలా వరకు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి గ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు శుక్రాచార్యుల వారు కానీ, శని గారు కానీ, బుధుడు కానీ, రవి కానీ, రాహు కానీ, ఈ 5 గ్రహాలు కూడా పూర్తిగా మీరు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నాయి. వ్యయ స్థానంలో ఉన్నాయి. పైగా పంచగ్రహ కూటమిలో ఉన్నాయి. ఆ ముందు రోజు షష్టగ్రహ కూటమి కూడా అయింది. ఈ కారణాల చేత అధికమైనటువంటి ఖర్చులు, అలాగే అవమానాలు, భార్యాభర్తల మధ్య గాని, ఇతరత్ర బంధుమిత్రులతో బాగా మీకు ఎవరెవరితో అయితే ఆప్యాయత అనురాగాలు ఉంటాయో వారితో గాని, వ్యాపార భాగస్వాములతో గాని, ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగులు గాని లేదా మీ కింది స్థాయి ఉద్యోగులు గాని, వీరితో కాస్త అనుబంధం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే సంబంధ బాంధవ్యాలు కాస్త బలహీన పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సంవత్సర ప్రారంభంలోనే మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మనము వారితో కలిసి ఎలాగా ముందుకు వెళ్ళగలుగుతాము? బంధుమిత్రులు అవసరమే, అలాగే భార్య బిడ్డలు అవసరమే, భర్త బిడ్డలు కూడా అవసరమే, అలాగే కుటుంబ సభ్యులు అవసరమే, అలాగే వ్యాపార భాగస్వాములు అవసరమే. ఎవరితో మనకి అవసరం లేదు అనుకుంటాము? ప్రతి వారితోనూ కూడా సంబంధ బాంధవ్యాలు బాగుండాలి. ఆ సంబంధ బాంధవ్యాలు ఇక్కడ చెడిపోబోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ 5 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. అంతేకాదు పితృవర్గ రీత్యా,
అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది రవి రాహు కలయిక సూచిస్తోంది, శుక్ర రాహు కలయిక సూచిస్తోంది. ప్రతి గ్రహానికి కూడా రాహుతో ఇంటరాక్షన్ ఉన్నందువల్ల చాలా వరకు మీకు ఈ ఇబ్బందులు అనేవి ఏదో ఒక రూపకంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నవగ్రహ హోమం చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి హోమం చేయించుకొని ఒకసారి మీరు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించండి. అర్ధాష్టమ గురువు గారి సంచారము కూడా మనకి గురువుగారు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమంలోకి గురువుగారు వచ్చేటప్పటికి చాలా వరకు ఫలితాలు మారిపోతాయి. అలాగే తృతీయ స్థానంలో కూడా మారిపోతున్నాయి. ఎక్కువగా అవమానాలకి అవకాశం ఉంటుంది. ఏదైనా గృహ నిర్మాణాలు ఇలాంటి వాటన్నిటికీ కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే సంతాన విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇక స్థానచలనం విషయంలో 1-2 సార్లు కూడా స్థానచలనం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సర కాలంలో ఆదాయ వ్యయాల గురించి గనక ఒక్క నిమిషం ఆలోచించినట్టయితే 2, 14, 5, 7గా మనకి గుర్తించడం జరుగుతోంది. మరి ఆదాయం పూర్తిగా తగ్గిపోతూ ఉన్నప్పుడు, వ్యయం బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ గురువు గారి బలము లేదు, అక్కడ శని గారి బలము లేదు. అలాగే కేతువు బలం కూడా తక్కువైపోతోంది. మరి మే 20న కేతువు గారి యొక్క స్థితి కూడా మారిపోతూ ఉన్న కారణం చేత, కేతువు గారి బలం తగ్గిపోయి రాహు గారి బలము లాభంలో పెరుగుతూ ఉన్న కారణం చేత కొంచెం వీరికి ఉపశమనంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అవమానాల విషయంలో కానీ అపనిందల విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా చెక్కకి సంబంధించి, ఇనుముకి సంబంధించి, రాళ్లకి సంబంధించి ఈ 3 పదార్థాలకి సంబంధించినటువంటి దెబ్బలు శరీరానికి తగిలేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అన్ని విధాలుగానూ జాగ్రత్తగానే ఉండాలి. మరి విద్యార్థుల విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో. ప్రథమార్థంలో కొంచెం అయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. కానీ ద్వితీయార్థంలో చాలా వరకు సమస్యలు వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రకమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే వీరు ఖచ్చితంగా గురుగ్రహ స్తోత్రాలు చేసుకోవాలి, శనిగ్రహ స్తోత్రాలు పఠించాలి. అలాగే శని గారికి 4 నెలలకు ఒకసారి చొప్పున తైలాభిషేకం చేసుకోవాలి. ఇలా ఖచ్చితమైన పరిహారాలు చేసుకుంటూ ముందరికి వెళితే చాలా వరకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ పరిస్థితి ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనే ఉన్నది. తిరిగి పరాభవ నామ సంవత్సరంలో అర్ధాష్టమంలోకి వెళ్ళినప్పటికీ గురువు గారి యొక్క సంచారము తిరిగి మళ్ళీ పంచమ స్థానంలోకి వెళ్ళబోతూ ఉంటారు. కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలతోనే ఉంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. గురుబలం పెరగడం కోసము తప్పనిసరిగా యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇక అన్ని రకాల డివిజన్స్ వాళ్ళు కూడా, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ ఆచార్య పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు, టీచింగ్ ప్రొఫెషన్స్ లో ఉన్నవాళ్ళు, టీమ్ లీడర్లు, ఎవరైనా సరే ద్వితీయార్థం అంతా కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల్ని సంప్రదించడం లేదా గురువుల్ని సంప్రదించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సంతానం పట్ల కూడా ఓర్పు కలిగే ఉండాలి. ఈ సంవత్సర ఫలితాల విషయంలో మేషరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. జాతక రీత్యా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందిగా కూడా ఒకసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ప్రశాంతమైన జీవితం కొరకు యోగా చేయండి. శుభం.